హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 2 hours బ్యాకే మొత్తం క్యాండిడేట్లు అందరి వీసాలు అయితే మనకి రిసీవ్ అయింది. అంటే క్యాండిడేట్లు అక్కడికి వెళ్ళారు, ఢిల్లీలో వారి వీసాలు అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఈ వీసాలు ఆల్రెడీ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ 2 వారాల పైన అయిపోయింది. అంటే సబ్మిట్ చేసిన 2-3 రోజులకే ఇష్యూ అయితే అయిపోయింది. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి అందడానికి చాలా టైం పట్టింది. అందు గురించి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో దీంట్లో వచ్చిన వీసాల్లో ఈ అబ్బాయి పేరు యశ్వంత్ ఫ్రమ్ తుని, అండ్ ఈ అబ్బాయి పేరు సాయి కృష్ణ ఫ్రమ్ తుని, అండ్ ఈ అబ్బాయి పేరు హేమంత్ సత్య, ఈ అబ్బాయి కూడా తుని, అండ్ ఈ అబ్బాయి అయితే అఖ్తర్ సాయి ఫ్రమ్ తెలంగాణ అనమాట. ఈ అబ్బాయి జగిత్యాల నుంచి వచ్చాడు. సో వీళ్ళందరికీ కూడా స్లోవేకియా 3 years వర్క్ పర్మిట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి 1 lakh అయితే శాలరీ అయితే ఉంటుంది. అకామిడేషను అండ్ ఫుడ్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళని కొద్ది రోజుల్లో స్లోవేకియా అయితే రీచ్ అయిపోతారు. వాళ్ళకి టికెట్లు రిమైనింగ్ అవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ హోమ్ టౌన్స్కి అయితే రీచ్ అయిపోతారు ఒక 2 daysలో. ఢిల్లీ నుంచి ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు. ఈరోజు నైట్ స్టార్ట్ అయ్యారంటే కనీసం ఒక 2 days టైం పడుతుంది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి. రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వస్తారు, మళ్ళీ పర్సనల్గా వాళ్ళ వీసాలు అండ్ రిమైనింగ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కలెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ ఆల్సో. సో వీళ్ళందరికీ ఎన్ని మంత్స్లో వీసా వచ్చింది, ఎవరెవరికి ఏవేంటి శాలరీస్ ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళ మాటల్లోనే నేను మళ్ళీ వాళ్ళతో స్పెషల్గా ఒక ఫుల్ లెంత్ వీడియోలు అయితే చేసి నేను ఇంకా ఆ వీడియో కూడా అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో వాళ్ళకి వీసాలు ఇస్తున్నప్పుడు కూడా వీడియోలు తీసి నేను అయితే చూపిస్తాను. సో దీని తర్వాత ఇంకా 2nd batch, 3rd batch, 4th batch ఇలాగ బ్యాచెస్ అయితే రెడీ అవుతున్నాయి. ఈ బ్యాచెస్ రెడీ అయిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా నేను వీసాలు అయితే నెమ్మదిగా అయితే అందరికీ షేర్ అయితే చేస్తాను. సో యూట్యూబ్ ఛానల్లో నేను దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. సో ఎప్పటికప్పుడైతే ఛానల్ వాచ్ చేస్తుండండి ఫర్దర్ అప్డేట్ల గురించి. సో దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ మీరు మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5 వరకు అయితే నాకు కాల్ చేస్తారంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. మిగిలిన టైంలో కాల్స్ మీరు అటెండ్ చేయలేని టైంలో అయితే దయచేసి మీరు ఎవరు కూడా నేను రెస్పాండ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి దయచేసి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ టైంకి అయితే మీ అందరికీ నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో మళ్ళీ 2nd వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.